హాయ్. పవన్ కళ్యాణ్కు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియవు, బీజేపీ తోటి జనసేన పార్టీని కలిపి వేయబోతూ ఉన్నారు, అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో నొక్కేస్తున్నారు, పిసికేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలతోటి సోషల్ మీడియా వేదికగా జనసేనని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ప్రస్థానం జనసేన ద్వారా మనం గమనించినట్టయితే కనుక 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో అటు నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చారు. దాంతో జనసేన అసలు ఏమాత్రం విస్తరించకుండా కేవలం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన తర్వాత నిర్మాణమే జరగకుండా దానికి 2014 ఎన్నికల ఫలితాల తర్వాత హైప్ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా జనసేన కారణంగానే అయ్యారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా కానీ జనసేన వల్లనే అయ్యాడు అని చెప్పుకోగలిగింది జనసేన పార్టీ. జనసేన పార్టీ అనే సపోర్ట్ తోటి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఖండించలేనటువంటి స్థితిలో ఉన్నారంటే జనసేన పార్టీ ఎంత బలమైందో నిర్మాణం లేకుండానే 2014 ఫలితాల తర్వాత నిరూపించాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 2019కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతోటి విడిపోయి బీజేపీతోటి విడిపోయి నేరుగా ఆయన పోటీ చేయడం జరిగింది. అటు వామపక్షాలతోటి బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకొని ఆయన పోటీ చేసి జనసేన నుంచి ఒక్కరిని గెలిపించుకోగలిగారు. మిగిలినటువంటి దాదాపు కొన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్లకు వచ్చారు. అసలు జనసేన బలమెంత అనేది 2019లో తెలిసింది. ఆయనకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ని కనుక తీసుకుంటే జనసేన ఉనికి అనేది ఉంది అనేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు లెక్కల ప్రకారం దాదాపుగా 40 స్థానాల్లో జనసేన కారణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు అనేది వాళ్ళే చెప్తున్నారు. అని అంటే జనసేన ఎంత బలంగా ఉంది అనేది తెలుస్తూ ఉంది. మిగిలినటువంటి పార్టీల మాదిరిగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ లేదా పార్టీ నిర్మాణం కోసం విస్తరణ కోసం అనేక కార్యక్రమాలని చేయడం ఇవన్నీ ఏం లేవు. కేవలం పవన్ కళ్యాణ్ని ఫోకస్ చేస్తూ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ లాగానే ఆ పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనని తన రాజకీయ పందాన్ని మార్చుకున్నాడు, బీజేపీతోటి నేరుగా కలిశాడు. అప్పటి వరకు లెఫ్ట్ భావజాలంతో వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్, చెగువీర ఆదర్శంగా చూపించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీకి వెళ్ళిపోయి హిందూ తత్వాన్ని, హిందూ వాదాన్ని అందుకున్నారు. బీజేపీ తోటి కలిసి తిరగడానికి, కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని చెప్పారు. హిందుత్వాన్ని, హిందువులను ఏమని అంటే ఊరుకునేది లేదని చెప్పి హిందువులకు అండగా నిలుస్తారని చెప్పి ఆయన చెప్పి బీజేపీ తోటి కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వచ్చినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అటు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ అలాగే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతోటి కలిసి జనసేన పనిచేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు వచ్చినటువంటి ఫలితాలను చూసిన తర్వాత జనసేన పార్టీ బలంగా ఉంది అనేది తెలిసింది బీజేపీ కన్నా కూడా. కానీ బీజేపీ బలం అనేది జనసేన రూపం. జనసేన లేకపోతే బీజేపీకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేదు అనేది నిరూపించగలిగింది జనసేన పార్టీ. మరోవైపు ఇప్పుడు పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకొక వైపు తెలంగాణలో కూడా పార్టీని నిర్మించాలని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో. ఆ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీజేపీని కాదని టీఆర్ఎస్ పార్టీకి జనసేన మద్దతు ఇచ్చింది. అందుకే వాణీదేవి గెలిచింది, పివి నరసింహారావు కుమార్తె అనేటువంటి విషయాన్ని జనసేన చెప్తూ ఉంది. అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు తీసుకుంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్ళాలి అనుకున్నారు. కానీ బీజేపీ మాత్రం, తెలంగాణ బీజేపీ జనసేన పొత్తు అవసరం లేదు, జనసేన సపోర్ట్ అవసరం లేదు, కానీ జనసేన మాత్రం పోటీ చేయకూడదు అనేటువంటి కండిషన్ తెలంగాణ బీజేపీ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీని అవమానించింది బీజేపీ. అందుకే వాళ్ళు కొన్ని స్థానాలకు మాత్రమే 48 డివిజన్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. జనసేనతో కలిసి కనుక బీజేపీ కనుక ఆ రోజున ప్రచారం చేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనీసం ఇంకొక 20 డివిజన్లు పెరిగాయి అనేది జనసైనికులు అంచనా వేస్తూ ఉన్నారు. బీజేపీ మాత్రం తెలంగాణలో అసలు జనసేన పొత్తే అవసరం లేదనేటువంటి అభిప్రాయంతో ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పారు జనసేన అని. ఇక తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి
అసలు జనసేన సంప్రదించకుండా జనసేన సమన్వయ కమిటీలు తోటి సమావేశం లేకుండా నేరుగా బీజేపీ అభ్యర్థిని పెట్టేశారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ అభ్యర్థిని రత్నప్రభను పెట్టడం జరిగింది. రత్నప్రభ పెట్టిన తర్వాత కూడా జన సైనికులు ఏమాత్రం స్పందించలేదు. కానీ రత్నప్రభ మాత్రం నేరుగా హైదరాబాద్లోని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి మద్దతును కోరారు. అప్పటి వరకు జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పుడైతే రత్నప్రభ జనసేనాని పవన్ కళ్యాణ్ కలిశారో ఆ తర్వాత బీజేపీకి మద్దతు ఇవ్వడానికి జనసేన ముందుకొచ్చింది. ఆ క్రమంలోనే సమన్వయ కమిటీని పెట్టుకున్నారు. ఆ సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ జనసేన ఇద్దరు కలిసి తిరుపతిలో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా రత్నప్రభను గెలిపించాలి అనేటువంటి వ్యూహాలను రచిస్తూ ఉన్నారు. జనసేన మద్దతు లేకపోతే డిపాజిట్లు కూడా తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి రావు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు జనసేన అండగా నిలుస్తుంది, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉంది. అయితే ఇక్కడ పొత్తు ధర్మాన్ని అటు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కానీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కానీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ బీజేపీ మాత్రం జనసేనతోటి పాటించలేదు. అందుకే రుచి చూపించాడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి. దాన్ని గుణపాఠంగా తీసుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు తిరుపతి లోక్సభ ఎన్నికల్లో జనసేన లేకుండా డిపాజిట్లు కూడా రావు అనేటువంటి ఉద్దేశంతో జనసేనతో కలిసి సమన్వయ కమిటీ సమావేశాన్ని పెట్టుకున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో జనసేన యొక్క బలం లేకుండా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలవరు అనేటువంటి విషయాన్ని జనసేన చెప్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ ఏం చెప్తే అది వింటున్నాడు అనేటువంటి ఒపీనియన్ కలిగిస్తున్నప్పటికీ కూడా అంతిమంగా కాబోయేటువంటి సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని సోము వీర్రాజు చెప్పారు. 2014లోనే సోము వీర్రాజుకి నరేంద్ర మోడీ చెప్పినట్టు ఆయన చెప్తూ ఉన్నాడు. కాబోయేటువంటి సీఎం పవన్ కళ్యాణ్ అని, పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం నరేంద్ర మోడీకి ఉందని, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అనేటువంటి విషయాన్ని కూడా సోము వీర్రాజు చెప్తూ ఉన్నారు. బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా 2024లో పవన్ కళ్యాణ్ ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటి నుంచే వీర్రాజు సంకేతాలు ఇస్తున్నారు. ఆ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఆయన చెప్తూ ఉన్నారు. జనసేనని ఆశిస్తున్నది కూడా అదే. రాబోయేటువంటి రోజుల్లో రాజ్యాధికారం ఖచ్చితంగా జనసేనకు వస్తుంది. బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలి అనేది జనసేన యొక్క డిమాండ్ కూడా. అందుకే అలాంటి సంకేతాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి తిరుపతి లోక్సభ ఎన్నికల్లో అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాయి. బీజేపీ చెప్పినట్టు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడానికి కూడా జనసేన సిద్ధపడింది అని అంటే బీజేపీ ఒత్తేస్తుంది, నలిపేస్తుంది జనసేనని, లేదా బీజేపీ కలిపేసుకోబోతుంది జనసేన అనేటువంటి ప్రచారం చేసే వాళ్ళకు ఒక సమాధానంగా సోము వీర్రాజు చెప్పారు. సో కాబోయేటువంటి ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని సోము వీర్రాజు చెప్తూ ఉన్నారు. అందుకే బీజేపీ జనసేన సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా. కాబట్టి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ పాఠాలను బాగా నేర్చుకున్నారు. అందుకే జనసైనికులకు ఒకటే చెప్తూ ఉంటారు, అయినా నేను ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ కోసం, రాజ్యాధికారం కోసం తీసుకుంటున్నాను, అర్థం చేసుకోండి మీరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే జనసైనికులు కూడా పవన్ ఏది చెప్తే అది సంయమనం పాటిస్తూ వింటూ ఉన్నారు. అంతిమంగా బీజేపీ చేతనే సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ప్రకటన చేయించేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అయితే ఈలోపే బీజేపీ తోటి జనసేన విలీనం కాబోతుందనే ప్రచారం కూడా ఊపందుకుంటున్నటువంటి క్రమంలో అటు బీజేపీ తోటి జనసేన విలీనం అయితే సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారా, లేదంటే ఉమ్మడి అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారా? అసలు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎలా చెప్తే అలా ఆడుతూ ఉన్నాడా? అటు తిరుపతి లోక్సభ, ఇటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అసలు జనసేన గురించి ఇలాంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ట్రోల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? జనసేన యొక్క రాజకీయ వ్యూహం ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.